హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనము ఎవరైతే పీజీ కోర్సులు కానీ దానికి సంబంధించినటువంటి ఇతర కోర్సులు చేస్తున్నారో వాళ్ళకు అసైన్మెంట్స్, అదే మాక్సిమం పీజీ కోర్సుల వాళ్ళకు, ఇతర కోర్సుల వాళ్ళకు మాత్రమే ఆన్లైన్ లో అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇంతకుముందు మాన్యువల్ గా ఉంటుండే, ఇప్పుడు ఆన్లైన్ లో అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కల్పించింది కదా. ఆ వీడియో మన ఛానల్లో, అంటే అసైన్మెంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రాయాలి, అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రాయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఆ రకమైనటువంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో చేయడం జరిగింది. ఆ వీడియోలకు చాలా మంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ వీడియోలకు చాలా మంది డౌట్స్ అడిగారు అనమాట. ఆ డౌట్స్ అన్ని నేను మాక్సిమం రిప్లై ఇచ్చాను. కానీ ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. ఆ రిప్లైలకు అన్నిటికి కలిపి, మరి ఇంకా కొత్త డౌట్లకు అన్నిటికీ కలిపి మనం ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఆ వీడియో ఈరోజు టాపిక్ అనేది ఆ వీడియో అనమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా మంది అయితే అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, రాశారు, అప్లోడ్ చేశారు. అండ్ ఎలా రాశారు, ఏంది అనే దాని గురించి మొత్తం చాలా మంది డౌట్స్ అయితే అడిగారు. నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేసిన, ఇచ్చినా కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకా చాలా డౌట్స్ అవుతుంది. ఏంటంటే మనం ఫస్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనము ఆల్రెడీ మన స్టూడెంట్ లాగిన్ ఉంటుంది అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడానికి. వాళ్ళు అందులో ఏ కోర్స్ అయితే అసైన్మెంట్స్ రాయడానికి అవకాశం ఇచ్చారో వాళ్ళు మాత్రమే రాయడానికి ఎలిజిబుల్ ఉంది అనమాట. ఆ కోర్సు లిస్ట్ కూడా మనం ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మరియు మళ్ళీ చూపిస్తాను తర్వాత. ఇంకా అసైన్మెంట్స్ మనము లాగిన్ అయిన తర్వాత మనము సబ్మిట్ చేయాలి. ఫస్ట్ మన లాగిన్ లోపలనే క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. మీ లాగిన్ ఓపెన్ చేయగానే మీకు ఏముంటుందంటే మీ డీటెయిల్స్ అక్కడ చూపిస్తుంది, మన డిస్ప్లే చేస్తుంది. ఆ డిస్ప్లే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసి తర్వాత మీరు అసైన్మెంట్స్ బుక్లెట్ 1, బుక్లెట్ 2 అని ఉంటుంది. మీరు బుక్లెట్ 1 ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అసైన్మెంట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ 1 ఉంటుంది, అసైన్మెంట్ 2 సంబంధించిన క్వశ్చన్ పేపర్ 2 ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ 1 డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బుక్లెట్ 1 కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అసైన్మెంట్స్ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకుని కదా, అవి బుక్లెట్ 1 లోపల రాసేసి స్కాన్ చేసి సబ్మిట్ చేసేయండి. మనకు వెరిఫైడ్ రాకుండా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ సబ్మిట్ చేసినా మనకు గ్రీన్ కలర్ లో పడుతుంది. తర్వాత సెకండ్ అసైన్మెంట్స్ కూడా సబ్మిటెడ్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు సెకండ్ అసైన్మెంట్ కూడా రాసి సబ్మిట్ చేసేయండి. అది ఇంపార్టెంట్ అనమాట. వెరిఫైడ్ రాకుండా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ చెప్పింది వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే ఇప్పుడు లేదని చెప్పింది. నేను పాత వీడియోలో వెరిఫైడ్ అని వస్తుందని చెప్పాను, అది మిస్టేకే. ఇంతకుముందు ఆల్రెడీ నేను మళ్ళీ రీసెర్చ్ చేశాను, యూనివర్సిటీ వాళ్ళు కూడా కాల్ చేసి అడిగాను. వెరిఫైడ్ రాకుండా ఏం కాదు, మీరు సబ్మిట్ అనే ఆప్షన్ సెకండ్ వన్ ఫస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత సెకండ్ 1 కి సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు సబ్మిట్ చేసేయండి, ఏం టెన్షన్ పడకండి అని చెప్పేసాను యూనివర్సిటీ వాళ్ళు. అంటే ఫస్ట్ ఈ అసైన్మెంట్ 1 డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అసైన్మెంట్ 1 లోనే బుక్లెట్ 1 ఉందా, ఆ బుక్లెట్ 1 లోనే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. బుక్లెట్ 1 ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని అసైన్మెంట్ 2 రాసేసేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఉన్నా సరే అసైన్మెంట్ 1 కి అసైన్మెంట్ 2 కి అదే బుక్లెట్ అనేది మనకు యూనివర్సిటీ అయితే ప్రొవైడ్ చేసింది. బుక్లెట్ 2 ఇచ్చేస్తే బుక్లెట్ 2 డౌన్లోడ్ చేసుకోండి. బుక్లెట్ 2 ఇవ్వలేదు అనుకో, అసైన్మెంట్ 1 కే బుక్లెట్ 1 ని డౌన్లోడ్ చేసి అసైన్మెంట్ 2 క్వశ్చన్స్ రాయండి. అసైన్మెంట్స్ 2 క్వశ్చన్స్ రాసి దాంట్లో కంప్లీట్ గా అన్ని పేజెస్ రాసి 11 పేజెస్ ఉన్నాయి కదా, 11 పేజెస్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు డౌన్లోడ్ చేసుకొని ఆ పేజెస్ లో రాయండి. ఎన్ని పేజీలు బ్యాక్ సైడ్ రాయాలా, ఫ్రంట్ సైడ్ రాయాలా చాలా మంది అడుగుతున్నారు. జస్ట్ ఫ్రంట్ సైడ్ రాస్తే సరిపోతుంది, బ్యాక్ సైడ్ రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ వరకు రాయండి. కలర్ పేజ్ తీసుకోవాలి అంటే కలర్ జిరాక్స్ తీసుకోవాలా, లేకపోతే నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకోవాలంటే మీరు ఏ జిరాక్స్ తీసుకున్నా ఏం ప్రాబ్లం కాదు, ఏదైనా తీసుకోండి, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది తీసుకోండి. మొత్తం రాసిన తర్వాత మీరు క్లారిటీగా స్కాన్ చేయండి, లేకపోతే మీరు ఫొటోస్ అన్న తీసి పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేసినా సరిపోతుంది. ఆ విధంగా ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ అందినా కూడా కొంచెం మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కామెంట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి డౌట్స్, అన్ని దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకొక ఏంటంటే అసైన్మెంట్ సబ్మిషన్ అయింది, వెరిఫికేషన్ రాలేదని అడుగుతుంటారు. వెరిఫికేషన్ రాకుండా సరే మీరు సబ్మిట్ అని వాడి గ్రీన్ కలర్ పడింది కదా, ఆ తర్వాత మీరు అసైన్మెంట్ 2 సబ్మిట్ చేయడానికి అవకాశం ఇస్తే అది సబ్మిట్ చేసి ఏం టెన్షన్ పడకండి. నేను కామెంట్స్ చూస్తున్నాను. అసైన్మెంట్ 1 రాసి సబ్మిట్ చేశాక అసైన్మెంట్ 2 కోసం బుక్లెట్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందా సార్? అసైన్మెంట్ రాసేటప్పుడు ఫస్ట్ పేజీ వదిలేసి నెక్స్ట్ పేజీ నుంచి రాయాలా అని అడుగుతున్నారు ఒక అన్న. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజీ నుంచే రాయండి. ఇంకా మీరు ఇంకో విషయం ఏంటంటే మనకు బుక్లెట్ ఆప్షన్ చేయకుండా సరే మీరు అసైన్మెంట్ 1 రాయడానికి ఏదైతే బుక్లెట్ యూజ్ చేస్తారో అసైన్మెంట్ 2 కూడా అదే బుక్లెట్ యూజ్ చేయండి, ఏం ప్రాబ్లం కాదు. ఇంకొకటి, కొందరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలి, మా దగ్గర మెటీరియల్ లేదని అంటున్నారు. ఆ క్వశ్చన్ యాజ్ గా గూగుల్లో కాపీ చేసి సెర్చ్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాసినా మీకు ఏం ప్రాబ్లం కాదు, ఏం టెన్షన్ పడకండి. అది రాసినా సరిపోతుంది అనమాట, అది రాసి సబ్మిట్ చేసినా కూడా ఓకే అవుతుంది.
కొందరు ఇంకో డౌట్ ఏమని అడుగుతున్నారు అంటే, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన అసైన్మెంట్స్ వచ్చాయంటే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే అసైన్మెంట్స్ ఇచ్చారు, ఆ మిగతా సబ్జెక్ట్స్ సంబంధించిన అసైన్మెంట్స్ ఇస్తారా తర్వాత ఇయ్యరా ఏదని మనకి ఇంకా క్లారిటీ తెలియదు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరైతే కోర్సెస్ చేస్తున్నారో ఆ లిస్ట్ లో ఉన్న కోర్సు వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేసేయండి, ఏం టెన్షన్ పడకండి. ఇంకోటి, అసైన్మెంట్ 1 లోపల మీరు అసైన్మెంట్ 1 రాశారు, అప్లోడ్ చేశారు, అనుకోకుండా రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు అనుకో, మీరు పైన మనకు లాగిన్ లోపల అసైన్మెంట్ కు సంబంధించినటువంటి పీడిఎఫ్ ని డిలేడ్ అసైన్మెంట్ అంటే డిలేడ్ సబ్మిటెడ్ అసైన్మెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా కూడా మీరు సబ్మిట్ చేసినటువంటి పీడిఎఫ్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను తర్వాత, ఈ కామెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత. చాలా మంది బిఎల్ఐసి గురించి బిఎల్ఐసి రావట్లేదని అడుగుతున్నారు. బిఎల్ఐసికి ఇంకా అసైన్మెంట్స్ అయితే మనకు అందులో ఆన్లైన్ లో సబ్మిట్ చేయమని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, కాబట్టి బిఎల్ఐసి వాళ్ళకైతే ఏం లేదు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి అసైన్మెంట్స్. ఇంకొకటి, చాలా మంది నాతో మాట్లాడాలనుకుంటున్నారు. నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ4 యాప్ లో ఫోన్ చేయండి. నేను కాల్మీ4 యాప్ ద్వారా ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను. కాల్మీ4 యాప్ ఐడి కూడా నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. కాల్మీ4 యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ కావచ్చు. మాక్సిమం అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగారు కాబట్టి నేను ఎక్కువ క్వశ్చన్స్ చదువుతలేను. ఇంకా బయట టెస్ట్ పేపర్స్ మెటీరియల్స్ గురించి అడుగుతున్నారు. నాకు కూడా ప్రాపర్ గా మెటీరియల్స్ ఇవి ఉన్నాయి అని నాకు కూడా తెలియదు. ఖచ్చితంగా మీరు సెర్చ్ చేయండి. మాక్సిమం అయితే దొరకవు, కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు. అందుకే మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడే మీరు మెటీరియల్స్ రావాలి అని ఆప్షన్ అయితే ఎంచుకోవాలన్నమాట. అక్కడ అప్లై చేస్తే మనకు పోస్ట్ లో వచ్చేస్తాయి అనమాట. బయట దొరకడం అంటే కొంచెం కష్టమే. మాక్సిమం ఇవే ఉన్నాయంట. 1 సైడ్ రావాలా, 2 సైడ్ రావాలా, క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మనము ఈ కామెంట్స్ అయితే మాక్సిమం నేను అన్నిటికీ రిప్లై ఇచ్చాను. ఇంకేదైనా మిస్ అయిందేమో అని చూస్తున్నాను. మీరు 11 పేపర్స్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని పేపర్స్ 11 పేపర్స్ రాసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనము ఏ విధంగా ఇంకా క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకేదైనా వెబ్సైట్ లోపల ఇంకేదైనా మిస్టేక్స్ జరిగితే ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి, అసలు రాంగ్ పీడిఎఫ్ ని సబ్మిట్ చేస్తే ఎలా డిలీట్ చేసి మళ్ళీ కొత్త పీడిఎఫ్ ఎలా అప్లోడ్ చేయాలి, దాని ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనము ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే అసైన్మెంట్స్ సబ్మిట్ చేశారో ఇంకా కొందరు సబ్మిట్ చేస్తున్నారు, ఇంకా టైం కూడా ఇచ్చేసారు. మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు జూలై 10 వరకు అయితే సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందులో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని పీడిఎఫ్ రాంగ్ అప్లోడ్ అయితే ఏం చేయాలి, అసలు ఆన్సర్స్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ పీసీఆర్ ల్యాప్టాప్ లో అయినా సరే, మీ మొబైల్ అయినా సరే, మీరు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సర్చ్ బార్ లో BRAOU ఆన్లైన్ సర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ వచ్చండి, ఇక్కడ ఉంది కదా BRAOU ఆన్లైన్ సర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్ ఉంది కదా, ఫస్ట్ లింక్. ఈ లింక్ నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ క్విక్ లింక్స్ అని ఉందా, ఈ లింక్స్ లోపల మనకి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట అసైన్మెంట్స్ అప్లోడింగ్ అని. చూడండి ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అసైన్మెంట్స్. ఎవరైతే అంబేద్కర్ పీజీకి సంబంధించిన కోర్సులు కానీ, లేకపోతే MBA వొకేషనల్ కోర్స్, అదే సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ కానీ, ఆ రకమైనటువంటి కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు అసైన్మెంట్స్ అప్లోడ్ చేయడానికి ఇంతకుముందు మనకు మాన్యువల్ గా ఉంటుండే, ఇప్పుడు ఆన్లైన్ లో అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చింది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇప్పుడు ఆన్లైన్ లో సబ్మిట్ ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఆన్సర్ పీడిఎఫ్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు రాంగ్ పీడిఎఫ్ అప్లోడ్ అయితే ఏం చేయాలి, అసలు దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ సబ్మిట్ ఆన్లైన్ అసైన్మెంట్స్ ఈ లింక్ పైన నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఉంది కదా, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి చాలా మంది అడుగుతున్నారు, కొందరికి BLIC కోర్సు వాళ్ళకు అసైన్మెంట్స్ రాలేవా బ్రో ఇంకా అది అని అడుగుతున్నారు. ఇక్కడ నేను చూపిస్తాను కొన్ని కోర్సులు మాత్రమే, ఆ కోర్సులకు మాత్రమే ఇప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ఎనేబుల్ ఆప్షన్ ఇచ్చారనమాట. తర్వాత మిగతా కోర్సులకు కూడా అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇస్తుండొచ్చు, ఇంకైతే మనకి ఎక్కడ చెప్పలేదు. చూడండి ఇక్కడ ఉంది కదా, మనకి ఇక్కడ చూడండి MBA వాళ్ళకి ఇచ్చారనమాట. MBA, MSc మ్యాథ్స్, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ MA పొలిటికల్ సైన్స్, MA ఎకనామిక్స్, అదేవిధంగా MA హిస్టరీ అనమాట, అదేవిధంగా MLIC, అదేవిధంగా MA సైకాలజీ MA సోషియాలజీ, MA ఇంగ్లీష్ అనమాట, MCOM, అదే PG డిప్లొమా అండ్ రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, ఇట్లా సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్. అదేవిధంగా MSc బాటనీ, MSc కెమిస్ట్రీ అండ్ MSc ఫిజిక్స్, MSc జువాలజీ, MA తెలుగు, MA హిందీ, MSc సైకాలజీ, BED, ఆ రకమైనటువంటి విధంగా ఇందులో లిస్ట్ లో ఉన్న కోర్సులు వాళ్ళు మాత్రమే
మనకు ఆన్లైన్లో అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చింది. అదే మనకు జూలై 10 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చేసారు. ఇంతకుముందు జూన్ 24 ఏదో ఎగ్జాక్ట్గా డేట్ అప్పటి వరకు ఉంటే లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఏం టెన్షన్ పడకండి, ఇప్పుడు మనకు జూలై 10 వరకు అయితే అప్లోడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నోట్ ఇచ్చేసారు, ఆన్లైన్ అసైన్మెంట్స్ విల్ బి ఎనేబుల్ ఫర్ ద రిమైనింగ్ కోర్సెస్ సూన్. అంటే మిగతా ఇంకా కోర్సులకు తర్వాత మనకు అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇస్తామని చెప్తున్నారు అనమాట. అది ఎప్పుడు ఇస్తారనేది ఎగ్జాక్ట్ గా మనకు కూడా తెలియదు. చూడండి ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్దాం. లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మనము కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ రిజిస్టర్ అయితే మనకి ఇక్కడ పాస్వర్డ్, అడ్మిషన్ నెంబర్, పాస్వర్డ్ కూడా లాగిన్ కావచ్చు. ఒకవేళ ఎవరైతే రిజిస్టర్ కాలేదో వాళ్ళకి ఏ విధంగా రిజిస్టర్ కావాలి, అసలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని కంప్లీట్ వీడియోస్ కూడా మన ఛానల్లో నేను చేశాను. అవి డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ కొన్ని చూపించి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్, మీ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా మనము ఆ పాస్వర్డ్, అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మ్ పేజ్ అని వస్తుంది అనమాట. డీటెయిల్స్ ఎంటర్ చేసిన మీవేనా కావా అని కన్ఫర్మ్ చేసుకుని అడుగుతుంది. ఖచ్చితంగా మీవైతే కన్ఫర్మ్ చేసేయండి, లేకపోతే మీరు రాంగ్ మిస్టేక్ ఎంటర్ చేస్తే మళ్ళీ ఎంటర్ చేసేయండి. ఇప్పుడు అందులో లిస్ట్ లో ఎవరైతే కోర్సులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, లాగిన్ అవుతుంది. ఎవరైతే ఇంకా కోర్సులు ఎనేబుల్ చేయలేరో వాళ్ళకి ఇంకా కాదు, వెయిట్ చేయండి. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్, మీ నేమ్, అదేవిధంగా మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి, అదేవిధంగా మీ స్టడీ సెంటర్ అనమాట. అదేవిధంగా మీ ఏ కోర్స్ చేస్తున్నారు అంబేద్కర్ ఓపెన్, దానికి సంబంధించిన కోర్స్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి పైన ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏదైతే ఉన్నదో డిలేడ్ సబ్మిటెడ్ అసైన్మెంట్స్. మీరు ఎవరైతే రాంగ్ పీడిఎఫ్ అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళు డిలేడ్ సబ్మిటెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో ఏ పీడిఎఫ్ ఆ పీడిఎఫ్ ని మీరు డిలీట్ చేసేయండి. అదేవిధంగా మనకు క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే మన లాగిన్ ఓపెన్ చేస్తారో ఆ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈ డౌన్లోడ్ ఆన్ క్వశ్చన్ పేపర్స్ క్లిక్ చేస్తే అసైన్మెంట్ సంబంధించినటువంటి అసైన్మెంట్ 1 సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, అసైన్మెంట్ 2 సంబంధించిన క్వశ్చన్ పేపర్ రెండు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇట్లా అసైన్మెంట్ 1 ఇక్కడ అసైన్మెంట్ 1 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అసైన్మెంట్ 2 సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 క్వశ్చన్ పేపర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ అవైలబుల్ ఉన్న తర్వాత మనం ఏం చేయాలి, ఎవరైతే బుక్లెట్ 1 ఉందో ఈ బుక్లెట్ 1 ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించే క్యాండిడేట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు కాబట్టి ఇక్కడ బుక్లెట్ 1 అనేది పీడిఎఫ్ చూపించట్లేదు. మీరు ఎవరైతే కొత్తగా అప్లోడ్ చేస్తున్నారో అనుకుంటున్నారో లేకపోతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకు ఇక్కడ చూపిస్తుంది, బుక్లెట్ 1 చూపిస్తుంది. ఈ బుక్లెట్ 1 ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు బుక్లెట్ 2 ఆప్షన్ అది కూడా డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఇస్తే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ బుక్లెట్ 1 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అసైన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ రాసి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు రాయండి. బ్యాక్ సైడ్ అయితే రాయకండి. కలర్ అయిన బ్లాక్ ఏది తీసుకున్నా, కలర్ జిరాక్స్ తీసుకున్నా, బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా రాసేసేయండి, ఏం ప్రాబ్లం కాదు. కానీ మనం 1 సైడ్ మాత్రమే రాయండి, ఖచ్చితంగా 1 సైడ్ మాత్రమే రాయండి. ఫస్ట్ పేజ్ నుంచి 11 పేజెస్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ 11 పేజెస్ పీడిఎఫ్ ని రాయండి. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ అయితే రాసేసేయండి. అదేవిధంగా మీకు బుక్లెట్ 2 ఆప్షన్ ఇచ్చింది అనుకో, బుక్లెట్ 2 డౌన్లోడ్ చేసుకుని అసైన్మెంట్ 2 సంబంధించిన క్వశ్చన్స్ కూడా రాసేయండి. ఒకవేళ ఇయ్యలేరు అనుకోండి, బుక్లెట్ 1 లోనే మళ్ళీ బుక్లెట్ 1 పీడిఎఫ్ ఉంటుంది కదా. ఈ సబ్జెక్ట్ ఏది ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఉందా, సర్వే ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్ అని ఉందా, సర్వే ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఫస్ట్ అసైన్మెంట్ రాసిన తర్వాత అదేవిధంగా సెకండ్ అసైన్మెంట్స్ కూడా రాసేయండి. రాసేసి ఫస్ట్ అసైన్మెంట్ ని రాసిన కదా పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేయండి, స్కాన్ చేయండి, ఫోటోస్ అన్న తీసేసి పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి అది 20 MB బిలో ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ అసైన్మెంట్స్ ని ఇక్కడ సబ్మిట్ చేసేయండి. ఫస్ట్ అసైన్మెంట్ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫైడ్ అనే ఒక ఆప్షన్ నేను వీడియోలో ఇంతకుముందు చెప్పాను. అది రాకపోయినా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సబ్మిట్ చేసిన ఈ విధంగా వస్తున్న తర్వాత మన అసైన్మెంట్ 2 కూడా సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఫస్ట్ మనకి ఈ అసైన్మెంట్స్ మాత్రమే సబ్మిట్ చేయడానికి అవకాశం ఇస్తుంది, ఫస్ట్ అసైన్మెంట్స్. తర్వాత మీరు అసైన్మెంట్ 1 సబ్మిట్ చేసిన తర్వాత అసైన్మెంట్ 2 కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఈ బుక్లెట్ 1 లోపలనే అసైన్మెంట్ 1 సంబంధించిన రాయొచ్చు, అసైన్మెంట్ 2 కూడా సంబంధించిన రాయొచ్చు. మీరు ఏం టెన్షన్ పడకండి. ఈ విధంగా ఈ బుక్లెట్ ఏమైనా రాంగ్ అప్లోడ్ చేస్తే మీరు ఇక్కడ డిలేట్ ఉంది కదా, ఇక్కడ డిలేట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ అనేది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆ పాత పీడిఎఫ్ ని డిలీట్ చేసి మరి కొత్త పీడిఎఫ్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఇందులోనే క్వశ్చన్స్ ఉంటాయి. మీకు క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక ఆన్సర్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను, చూడండి. మీరు ఒక క్వశ్చన్ ని డౌన్లోడ్ చేసుకున్నారు, మీరు క్వశ్చన్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడనో దొరకలేదు అనుకోండి, అంటే మీకు ఆన్సర్ తెలియలేదు, మీ దగ్గర మెటీరియల్ లేదు అని అనుకోండి. చాలా మంది మెటీరియల్ గురించి అడుగుతున్నారు. మెటీరియల్స్ కూడా చాలా బయట అయితే తక్కువ దొరకడము, నాకు తెలిసినంత వరకు అయితే దొరకడం అయితే కష్టం. మీరు అప్లై చేసుకునేటప్పుడే, మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడే అసైన్మెంట్స్ కోసము అదే మెటీరియల్స్ కోసం ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఎంచుకొని మీరు మెటీరియల్స్ అయితే పొందొచ్చు అనమాట. నేను అసైన్మెంట్స్ కి సంబంధించిన ఆన్సర్ ఏ విధంగా మనకు మెటీరియల్స్ లేకపోతే ఆన్సర్ ఏ విధంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఈ క్వశ్చన్ అయితే మీరు కాపీ చేయండి.
ఇలా క్వశ్చన్ని కాపీ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మనం ఇప్పుడు కాపీ చేసుకున్న క్వశ్చన్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి గూగుల్లో సెర్చ్ చేయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వెబ్సైట్లో ఎక్కడో ఒక లింక్లో వెబ్సైట్లో దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాసినా మీ అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఏదో రకంగా ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. మాక్సిమం అది మీ దగ్గర మెటీరియల్ లేకపోతే, మెటీరియల్ ఉంటే మెటీరియల్ సెర్చ్ చేసి మీరు రాసేయండి. ఏం ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఈ అసైన్మెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఖచ్చితంగా వాళ్ళు ఓకే చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అనుకుంటారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.